నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో కోర్టు ఆయన విచారించనుంది. ఈ కేసుకు సంబంధించి ఇదే కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా విచారణ కోసం కోర్టుకు రానున్నారు. ఈ వ్యవహారంలో ఇరువురి హాజరు నేపథ్యంలో కోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసుకు సంబంధించిన పలు అంశాలపై నేడు కీలక వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ విచారణలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో కోర్టు ఆయన విచారించనుంది. ఈ కేసుకు సంబంధించి ఇదే కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా విచారణ కోసం కోర్టుకు రానున్నారు. ఈ వ్యవహారంలో ఇరువురి హాజరు నేపథ్యంలో కోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసుకు సంబంధించిన పలు అంశాలపై నేడు కీలక వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ విచారణలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.